మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవంతో నేను ఒకటే మాట చెప్తున్నాను. అనసూయ గారు ఈ ఎపిసోడ్ ని ఎంత తొందరగా ముగించుకుంటే అంత మంచిది. ఆమె అనవసరంగా శివాజీ గారి యొక్క ఎపిసోడ్ లేక ఆమె జ్వరపడింది. నేను ఒక హీరోయిన్ ని, నేను ఒక సెలబ్రిటీని, నేను ఇంత డ్రెస్ చేసుకుంటాను, అంత డ్రెస్ ఎస్ ఓకే రైట్, ఎక్కడ వరకు అక్కడ వరకు పరిమితి ఉండాలి సమాజంలో. మీరు వచ్చిన తర్వాత అందుకే క్లియర్ గా చెప్పారు 356 బిఎన్ఎస్ లో ఎక్సెప్షన్ కింద పెట్టారు. అది ఏ యాక్టర్ అయినా సింగర్ అయినా తన పర్ఫార్మెన్స్ ను పబ్లిక్ జడ్జిమెంట్ కోసం పెట్టినప్పుడు దాని మీద రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తుంటాయి. ఆ డ్రెస్ నేను ఒక చెప్తాను మేడం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసినటువంటి శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఒక కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఆ సినిమాకు అది ప్రాణం. ఆ కంటెంట్ ను సెన్సార్ వారు బ్యాన్ చేశారు. ఎన్టీ రామారావు గారు మద్రాస్ హైకోర్టుకు వెళ్ళినప్పుడు మద్రాస్ హైకోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగినప్పుడు కోర్టు ఒక అభిప్రాయానికి వచ్చింది. ఏమని చెప్తోంది, అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఆ న్యూడిటీని దాన్ని మరింతగా కవర్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయొచ్చు సినిమాలో కాబట్టి అంటూ చెప్పినప్పటి నుంచి చట్టమే మారింది. దాన్ని ఆసరాగా చేసుకొని న్యూడిటీని ఎంత దుర్మార్గంగా చిత్రీకరణ మొదలెట్టారంటే ఈ సెన్సార్ బోర్డులు వాడిని కొట్టాలి. ముందు సెన్సార్ బోర్డులో ఉన్న ప్రతినిధులను కొట్టాలి, సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళని బజార్కి ఇడ్చాలి. ఏ విధంగా ఆ కంటెంట్ ను యాక్సెప్ట్ చేసి పబ్లిక్ ముందర వదులుతున్నారు. ఇక్కడ మేము అంటున్నది ఏంటి, మహిళల వస్త్రాధారణ వాళ్ళ ఇష్టం. ఓకే, మహిళల వస్త్రాధారణ వాళ్ళ ఇష్టం అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం, జడ్జిమెంట్ వాళ్ళకి వదిలేద్దాం. కానీ మేము ఈ విధంగానే ఉంటాం, మేము ఈ విధంగానే నటిస్తాం, ఈ విధంగానే మేము డబ్బులు సంపాదిస్తాం, ఈ విధంగానే మేము పబ్లిక్ ఫంక్షన్ లో ఉంటాం, ఈ విధంగానే మేము పబ్లిక్ ఫంక్షన్ లో అటెండ్ అవుతాం, కొంతమందిని అట్రాక్ట్ చేస్తాం, కొన్ని సినిమాలు ఛాన్సులు తీసుకుంటాం. అది వాళ్ళ ఇష్టం కావచ్చు, కానీ అది ప్రభావం చూస్తున్నది ఎవరిపైన, సొసైటీ పైన కాదా? ఆ సొసైటీని పొల్యూట్ చేసేటువంటి వాళ్ళు మహిళలైనా లేకపోతే మగవారైనా ఇంకో ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా సరే చట్ట ప్రకారం నేరస్తులు అవుతారు. నేను ఈ రోజు ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నా. 75 లో ఎలా పెడతారండి? 75 అన్న సెక్షన్ లో ఉన్నటువంటి ఏంటి, నాన్ బెయిలబుల్ అఫెన్స్ లా కాదు, అవి నోటీసులు ఇచ్చి పంపించేస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా 63, 64, 67 కూడా ఆ కంటెంట్ ను ఏదైనా ఫోర్జ్ చేసి కానీ కంటెంట్ ను మరొక రకంగా దాన్ని క్రియేట్ చేసి కానీ పబ్లిక్ లో డొమైన్ లో వదిలినప్పుడు అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అఫెన్స్ అవుతుంది. మరి ఏ కంటెంట్ ను వాళ్ళు ఫోర్జ్ చేశారన్నది దాని ఓనర్ ఎవరు? రియల్ ఓనరు అనసూయ గారు కాదా? అనసూయ గారి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ఫోటోలనే ఇక్కడ ఉపయోగిస్తున్నారు కానీ అనసూయ గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పోస్టులనే ఇక్కడ ఉపయోగిస్తున్నారు కానీ అనసూయ గారు తను బీచ్ లో తీసుకున్నటువంటి 2 pieces ఫోటోగ్రాఫ్ అనే వాళ్ళు ఇక్కడ వాడుతున్నారు కానీ ఇంకా కంటెంట్ ను వాడట్లేదే. ఒక రకంగా నేను వాదిస్తే లాయర్ గా ఇక్కడ మేము అంటున్నది ఏంటంటే ఈ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కూడా కేవలం ఒక ఛానల్ పై వస్తున్నటువంటి అభియోగాలను ప్రజల దృష్టి మళ్లించాలని ఇది చేశారు. 100% ఈ రోజు ఆమె దగ్గర కానివ్వండి, కానీ నో ప్రాబ్లం. కానీ నేను అనసూయ గారిని ఎటువంటి వ్యక్తిగతంగా నేను వ్యతిరేకించట్లేదు, ఆమె పైన ఎటువంటి నిందలు వేయట్లేదు. నేను ఒక సూచన చేస్తున్నా. నేనేం చెప్తున్నానంటే డీసెన్సీ అనే పదానికి ఎలా ఉండాలో చూడండి. నేను ఒక మాట అంటానండి, జనని జానకమ్మ అంటాం. ఎందుకో ఆ మహాతల్లి సీత పతివ్రత్యాన్ని, సీత దైవత్వాన్ని జనని జానకమ్మ అని అంటాం. ఇంకొక స్త్రీని మనం సంబోధించేటప్పుడు ఇంకో పదాన్ని వాడతాం. సందర్భాన్ని బట్టి, వ్యక్తులను బట్టి అక్కడ పరిణామాలు కానీ పరమార్థాలు కానీ అర్థాలు కానీ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ అనసూయ గారి విషయంలో నేను ఒకటే అంటున్నాను, అమ్మ నువ్వు పద్ధతిగా ఉండి ఉంటే నీ పైన ఇన్ని ట్రోల్స్ అనేటివి జరగవు. మీరే అన్నారు కదమ్మా, నా కొడుకే నన్ను అభ్యంతరం పెడుతున్నాడు అని. ఎలా మిమ్మల్ని అలా చూడగలుగుతాడమ్మా వయసుకొస్తున్నా నీ బిడ్డ? నిన్న ఆ రకమైన దుస్తుల్లో ఎలా చూడగలుగుతాడు? నేను అందుకే బిగినింగ్ లో చెప్పా, మీరు ఆ విధంగా మీ తండ్రి ముందర ఉంటారా? మీ అన్నదమ్ముల ముందర ఉంటారా? చెప్పండి, ఉండరు కదా. నేను ఎక్కడ వస్త్రాధారణ అన్నది ఏ దేశానికి సంబంధించి, ఏ పరిస్థితులకు సంబంధించి అలా ఉండాలి. అందుకే అన్నారు, ఒక సామెత కూడా ఉంది, నువ్వు రోమ్లో ఉంటే రోమన్లా ఉండు అని. మేమంటాం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మీరు ఆంధ్రులాగానే ఉండండి అని మేము అంటాం. అంత మాత్రాన
తప్పులైపోయినాయని ఇప్పుడు శివాజీ గారు ఒక మాట అన్నాడండి, దాన్ని ఎవరు సమర్థించలేదు సామాన్లు అన్న పదాన్ని. అంటే కానీ పదం ఆయన వాడిన పదం ఖచ్చితంగా అభ్యంతరకరమని అందరూ భావించారు. ఆయన తర్వాత ఆయన క్షమాపణ చెప్పాడు. సభ్య సమాజంలో మహిళా తల్లులు చాలా మంది ఓకే ఏదో నోటుదూల అలా వదిలేశారు. కొన్ని విషయాలను సాగదీయకూడదు, కొన్ని విషయాలను ఎక్కడ ముగించాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రోజు ఆమె 73 మంది అని ఒక ఛానల్లో చూపిస్తున్నారు, 42 మంది మీద కేసులు పెట్టారని చూపిస్తున్నారు. అందులో మహిళల న్యాయవాదులు ఉన్నారు, మహిళా స్పీకర్స్ ఉన్నారు, మహిళా పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ సెక్షన్ 75 వర్తించదు వాస్తవానికి. అక్కడ సెక్షన్ క్లియర్ గా చెప్తోంది, ఇట్ స్టార్ట్ విత్ ఏ మ్యాన్ అంటుంది, ఏ మ్యాన్, నాట్ ఎనీ పర్సన్. కానీ మళ్ళా 79 లో హూ ఎవర్ అనే పదం వాడారు. హూ ఎవర్ అనే పదం వాడుతూ కూడా అక్కడ క్రిమినల్ ఇంటిమిడేషన్ అసాల్ట్ అంటోంది. క్రిమినల్ ఇంటిమిడేషన్ అసాల్ట్ అన్నది దానికి డెఫినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏదో ఒక ఆధారం, బలమైన ఆధారం కావాలి కోర్టుకు ఆ సెక్షన్ పైన నీకు శిక్ష వేయాలంటే. ఇంకా మీరు డిఫమేషన్ అంటారా? అది నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్సెప్షన్ లో ఉంది. అది ఎవరైనా సింగర్స్ కానీ యాక్టర్స్ కానీ అది జడ్జిమెంట్ కు ప్రజల ముందు పెట్టారు. మీరు జడ్జిమెంట్ కోసం ప్రజల జడ్జిమెంట్ ఏ విధంగానే ఉండొచ్చు. ఒకరు యాక్సెప్ట్ చేయొచ్చు, ఇంకో రిజెక్ట్ చేయొచ్చు. అది మీరు యాక్సెప్ట్ చేసిన వాళ్ళని మా అభిమానులని, రిజెక్ట్ చేసిన వాళ్ళని ముద్దాయిలని అంటారా? అలా ఎలా అనగలుగుతారు మీరు పబ్లిక్ ఒపీనియన్ లో మీరు ఉన్నప్పుడు? రామకృష్ణ గారు నెక్స్ట్ మన కృష్ణ కుమార్ గారు మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. కృష్ణ కుమార్ గారు మీరు మాట్లాడే